వృషభ రాశి వారి ఫలితాల్ని కనుక చూస్తే దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు. కాబట్టి వారికి జన్మరాశి అవుతోంది. జన్మరాశిలో గురువు మిశ్రమ ఫలితాలను ఇస్తారు, అంటే అనుకూల ఫలితాలను ఇవ్వరు. రాజకోపో యశోహానిర్హృద్రోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహానిర్భయం తనుగతే గురౌ. ఎప్పుడైతే జన్మరాశిలో గురు సంచారం జరుగుతుందో అధికారుల వల్ల భయం ఏర్పడుతుంది. కాబట్టి చేసేటటువంటి పనిలో చాలా నిష్ఠగా పనిచేయాలి, ఏకాగ్రత లోపించకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే యశోహాని, అవమానాన్ని ఎదుర్కొనేటటువంటి సంఘటనలు ఎదురవుతాయి. కాబట్టి వాటి నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. హృద్రోగము అంటే హృదయానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన సమయంలో వైద్య సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విరోధము, మనోవిచారము, ధన నష్టము, భయము. కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఇక్కడ సూచిస్తున్నాయి కనుక ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా గురు శ్లోకాలు చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఇంకొక గ్రంథంలో ఏం చెప్పారు అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే జీవే జన్మని దేశ నిర్గమన మప్యర్థ చ్యుతిం శత్రుతాం. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి స్థానచలనం ఉంటుంది, అధికారుల వల్ల భయం ఉంటుంది, అలాగే అధిక ఖర్చులు ఏర్పడతాయి, శత్రువుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని వృషభ రాశి వారు మెలిగినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ గురువు ఎప్పుడైతే అనుకూలించరో చేసేటటువంటి ప్రయత్నంలో ఆటంకాలు పెరుగుతాయి. అంటే అది ఎటువంటి ప్రయత్నమైనా కావచ్చు. అంటే వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా చాలా ఏకాగ్రతగా చేయాలి. అదేవిధంగా ఆర్థికంగా ఎక్కడైనా పెట్టుబడులు పెడుతున్నారనుకోండి, చాలా జాగ్రత్తగా ముందు వెనక ఆలోచించి 1-2 సార్లు అనుకొని, అదేవిధంగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ గురువు యొక్క ధ్యాన శ్లోకం చేసుకోవడం, అలాగే గురువుకి సంబంధించినటువంటి మంత్రాలు, అలాగే గురువుని దర్శించడము, ఇలా చేసినట్లయితే గురుబలము పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే ఈశ్వరారాధన కనుక చేసినట్లయితే గురుబలం పెరిగి అదృష్టం లభిస్తుంది.